అంత అయిపోయాక ఇప్పుడు తెచ్చే అనకాపల్లి జిల్లా క్రైస్తవ సమాజం తరపున ఇక్కడికి వచ్చిన దైవ సేవకులకు పరిశుద్ధులకు యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు. మరి ప్రవీణ్ గారిని చంపేశారు. దాని విషయంలో ప్రభుత్వ వారు తక్షణమే న్యాయం చేయాలని కోరుచు ఇక్కడికి వచ్చిన అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు అనకాపల్లి జిల్లా క్రైస్తవ సమాజము యొక్క కన్వీనర్ గారు కాంతిపల్లి గారు మాట్లాడతారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. అనకాపల్లి జిల్లా క్రైస్తవ సమాజం తరపున ఈ యొక్క శాంతి ర్యాలీలో పాల్గొన్న విశేష జనానికి నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియులారా, ఈ రోజున మార్చి 31 తారీఖు 2025 ఈ శాంతి ర్యాలీ అనకాపల్లి పట్టణంలో జరిగింది. ఈ ర్యాలీలో మేము అడుగుతున్న మూడు డిమాండ్స్ మేము చేస్తున్నాం. పగడాల ప్రవీణ్ గారు ఆయన ఆకస్మిక మరణం మహాభయంకరమైన దుర్ఘటనలో ఆయన చనిపోయిన బాధ కంటే ఇంకా మమ్మల్ని ఎక్కువ బాధ వేధిస్తుంది ఏంటంటే, వారం రోజులు అవుతున్నా కూడా ఇంకా పోలీసులు ఈ కేసును ఛేదించకపోవటం పుండు మీద కారం చల్లినట్లుగా మాకు అనిపిస్తా ఉంది. ఏ కేసు అయినా 24 గంటలు ఛేదించేటువంటి ఘనత ఆంధ్ర పోలీసులకు ఉందని ఆ చరిత్ర మనందరికి గుర్తుంది. భారతదేశం అంతా కూడా ఈ రాష్ట్ర పోలీసుల మీద ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేరని అనకాపల్లి జిల్లా క్రైస్తవ సమాజం నమ్ముతుంది కనుక 7 రోజులైన ఒక నివేదిక ఇంతవరకు మరి పోలీస్ శాఖ కానీ ప్రభుత్వం తరపు నుంచి కానీ రాలేకపోవడం విచారకరం. దయచేసి సమగ్ర నివేదికను మరి సమర్పించాలని సాధ్యమైన త్వరగా క్రైస్తవ సమాజంలో అదే కాదు మతాలకు అతీతంగా అలుముకున్నటువంటి కన్ఫ్యూజన్ ని పోలీస్ శాఖ ప్రభుత్వం వారు మరి ఛేదించాలని క్రైస్తవ సమాజం పక్షాన డిమాండ్ చేస్తున్నాం. రెండవది, మతోన్మాదులు ఎవరైతే మరి పనిచేస్తున్నారో ఛానల్స్ లో కానీ లైవ్ లో కానీ వారందరి మీద కూడా ఒక స్పెషల్ యాక్షన్ తీసుకొని ఈ మత విద్వేషాన్ని రెచ్చగొడుతున్న వారి మీద కూడా ఉక్కు పాదాన్ని ప్రభుత్వం వారు మోపాలని, పోలీస్ శాఖ వారు కూడా శాంతి భద్రతలు కాపాడాలని మనం చేస్తున్నాం. మా మూడవ డిమాండ్ ఏంటంటే, మతాలకు కులాలకు అతీతంగా పరిపాలన అందిస్తూ ఈ ప్రభుత్వం ముందుకెళ్లాలని, ఏ పక్షపాతం లేకుండా మీరు పరిపాలన చేయాలని మిమ్మల్ని అందరూ కూడా సవినీయంగా అనకాపల్లి జిల్లా క్రైస్తవ సమాజం తరపున మిమ్మల్ని మేము డిమాండ్ చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. క్రైస్తవ సమాజం పట్ల ఒక సేవకుడిగా, ఒక నాయకుడిగా ప్రభుత్వానికి తెలియజేస్తుంది ఏమనగా, భారతదేశము అనేక మతాల సామరస్యము, ఒకరినొకరు గౌరవించాల్సిన బాధ్యత ఉంది. ఈ రోజు దేశ క్షేమం కొరకు, నాయకుల కొరకు, అధికారుల కొరకు ప్రతి క్రైస్తవుడు, ప్రతి సేవకుడు కూడా ప్రతి నిత్యము ప్రతిరోజు దేశ క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. నిత్యము దేశం క్షేమంగా ఉండాలంటే క్రైస్తవులు ప్రార్థిస్తున్న బట్టి ఆ క్రైస్తవులకు ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా క్రైస్తవుల యొక్క మనోభావాలు కాపాడాలని, మమ్మల్ని కూడా ఒక మనుషులుగా గౌరవించాలని, ఏ సేవకుడికి కూడా ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా, అలాగే సోషల్ మీడియాలో కానీ పరపక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ మతాన్ని కూడా మేము కించపరచట్లేదు, గౌరవిస్తున్నాం. మంచిని తెలియజేస్తున్నాం, మంచిగా ఉండాలని తెలియజేస్తున్నాము. మా మంచిని కోరటం లేదు, మా మంచిని గమనించట్లేదు. మేము లేకుండా చేయాలని భారతదేశంలో అనేక మంది కంకణం పట్టుకొని మా మీద దాడులు చేస్తూ చంపాలని ప్రయత్నిస్తున్న వారి పక్షాన మా గళం వినిపిస్తున్నాము. ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, తెలియజేయండి. ఎవరైతే క్రైస్తవులకు విరోధంగా మతోన్మాదులు రెచ్చగొడుతున్నారు, అందరూ కాదు, అందరూ మంచివాళ్ళే, కొంతమంది మాత్రము నష్టాలు కలిగిస్తున్నారు, బాధలు కలిగిస్తున్నారు, రకరకాలుగా హింసిస్తున్నారు. వాళ్ళకు ఒకటే మాట చెప్పండి, ఒకరు దేశించుకోకుండా అందరూ ప్రేమ కలిగి ఉండాలని దేవుడు మాకు చెప్పాడు. మా ప్రేమను తెలియజేయడానికి ఈ సామరస్యంగా శాంతి యాత్ర మేము తెలియజేసి మా సంఘీభావం తెలియజేస్తున్నాం. ప్రవీణ్ గారికి, వారి కుటుంబానికి న్యాయం చేయండి, వాస్తవాలు గ్రహించండి. మేము అదే కోరుతున్నాం, అదే మా గళాన్ని వినిపిస్తున్నాం. దయచేసి గమనించవలసిందిగా కోరుచున్నాను. ప్రభుత్వాలు చర్య తీసుకోండి, క్రైస్తవుల పక్షాన న్యాయం చేయమని కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యు టు ఆల్.
మహిమ కలుగును గాక. మరి ఈ దినాన పగడాల ప్రవీణ్ పాస్టర్ గారు హత్యా మరణము యాక్సిడెంట్ గా చిత్రీకరించి క్రైస్తవ సమాజాన్ని నిరాశ నిస్పృహలో పెట్టారు. కాబట్టి మా తోటి క్రైస్తవుడికు, మా తోటి దైవజనుడికు నష్టం కలిగింది. కాబట్టిగా మేమందరం ఎంతో బాధ వేదనతో ఈ ప్రదేశానికి వచ్చి మా నిరసన శాంతి రూపంలో మేము తెలియజేస్తున్నాము. ఆ విషయాన్ని ప్రభుత్వం వారికి తెలియజేస్తా ఉన్నాం. ప్రాముఖ్యంగా క్రైస్తవ సమాజము తరపున, అనకాపల్లి జిల్లా క్రైస్తవ సమాఖ్య తరపున మేము ప్రభుత్వం వారిని, స్థానికంగా ఉన్నటువంటి అధికారులను మేము మనవి చేసుకునేది ఏమంటే, యూట్యూబ్ ద్వారా తప్పుడు మాటలు, తప్పుడు డిబేట్లు పెట్టి సమాజాన్ని వక్రీకరింపచేసి, భారతీయులందరూ మా సహోదరులు, భారతదేశం మాది, అందులో మేము పుట్టాము, మాకు హక్కు స్వాతంత్రాలు ఉన్నాయి. కాబట్టి మేము మాకు నచ్చిన మతాన్ని, మాకు నచ్చినటువంటి సువార్తను, దేవుణ్ణి ఆరాధించుకునే హక్కు మాకుంది. మేము చేసుకునేటప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మా హక్కును మేము ఉపయోగించుకున్నట్లుగా ఈ ప్రభుత్వం వారు మాకు రక్షణ కల్పించవలసిందిగా కోరుతున్నాము. అలాగే తప్పుడు సంకేతాలతో ఇచ్చిన యూట్యూబర్స్ ను కూడా వారి మీద మీరు యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాం. అంత మాత్రమే కాదు, గవర్నమెంట్ వారి మీద ఏ రకమైన తప్పుడు యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మాట్లాడితే మీరు వెంటనే చర్య తీసుకుంటున్నారు. మాతోటి సహోదరుడు హత్య చేయబడిన తర్వాత మా వేదన మీరు అర్థం చేసుకొని, మీరు మాకు మా బాధను అర్థం చేసుకొని మాకు క్రైస్తవ సమాఖ్యకు న్యాయం చేయవలసిందిగా మేము ప్రభుత్వం వారిని, స్థానిక నాయకులు కూడా మేము కోరుతున్నాము. కనుక మా వేదనను ఈ అనకాపల్లి జిల్లా క్రైస్తవ సమైక్య ద్వారా తెలియజేస్తున్నాము. ఈ విషయంలో మీరు గమనించి మాకు న్యాయం చేయమని కోరుతూ ఉన్నాము. ఒకసారి అలా ఒక రౌండ్ మీరు చూపించండి అన్న, ఒకసారి వీడియో అంతా. ఒకసారి మీ వీడియోస్ అందరూ క్యాండిల్స్ అమ్మ, క్యాండిల్స్ అందరూ పైకి చూపించండి, క్యాండిల్స్ అందరూ పైకి చూపించాలి. ఒక్కసారి వీడియోలు కవర్ చేసుకుంటే సరిపోద్ది. బాబు బాబు శశి శశి బాబు కొంచెం పక్కన శశి శశి చూడండి. బాబు గౌరవ అధ్యక్షులు అదే చెప్తున్నా. సమాజం అదేనా అనకాపల్లి జిల్లా క్రైస్తవ సమాజం గౌరవ అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ వినోద్ అబ్రామ్ గారు ఈ సమయంలో మాట్లాడవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం. ప్రభునందు ప్రియులుగా మీకు అందరికీ యేసునామములో వందనాలు తెలియజేస్తున్నాను. నాయకులకు, పెద్దలకు అందరికీ కూడా ప్రత్యేక వందనాలు. ముఖ్యంగా మరి గత 6 దినాల క్రితం జరిగినటువంటి సంభవం మనకందరికీ తెలుసును. డాక్టర్ ప్రవీణ్ పగడాల వారు మరి నిష్కారణంగా మరి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో రోడ్డు ప్రక్కన మరి పడినటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తున్నాం. మరి చాలా భయంకరమైనటువంటి మరణము వారు పొందారు. మరి అది ప్రమాదమా లేక మరి హత్య అనేటువంటి పరిస్థితులు మనం గమనిస్తున్నప్పుడు మరి హత్యగానే కనపడుతూ ఉంది. ఎందుకంటే అనేక రకాల కారణాలు మనకు కనపడుతున్నాయి. దయచేసి ప్రభుత్వం గమనించి మరి ఏది ఏమైనా సమగ్రమైనటువంటి దర్యాప్తు చేసి క్రైస్తవ్యానికి న్యాయం సమకూర్చాలని, అంతేకాదు వారి కుటుంబానికి, కుటుంబ సభ్యులకు చక్కని న్యాయం చేయాలని కోరుతున్నాం. ఈ రోజుల్లో, నేటి దినాల్లో భయానకమైనటువంటి పరిస్థితులు వాటిల్లుతున్నాయి. మతోన్మాదకరమైనటువంటి పరిస్థితులు పెచ్చిమీరుతున్నటువంటి ఈ దినాల్లో ప్రభుత్వం మరి ఎన్నో రీతులుగా శ్రద్ధ వహించి మరి క్రైస్తవ విషయంలో మరి ఆ ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి మతోన్మాద విషయంలో చర్య తీసుకోవాల్సిందిగా మరి ప్రేమతో మీకు మనం చేస్తున్నాం. మరి ఈ విషయంలో తగిన న్యాయం చేయాలని మరి ప్రభుత్వ వారిని, పోలీసు శాఖ వారిని, అన్ని శాఖల వారిని కోరుకుంటూ మీకు మరి ప్రేమతో మనవి చేస్తూ అర్థిస్తున్నాం. ఈ యొక్క మాటలు దేవుడు దీవించును గాక. డివిఎస్ మెంబరు దళిత నాయకులు రాబాక్ మధు గారు మాట్లాడారు. ముందుగా
ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి జిల్లా క్రైస్తవ సంఘ సమాజం అందరి పెద్దలందరికీ కూడా ప్రత్యేకించి జైభీములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ప్రవీణ్ పగడాల అనే క్రైస్తవ పాస్టర్ గారు ఇంత దారుణంగా హత్య చేయబడ్డం, అది ఇన్ని వారం రోజులు కావస్తున్న ప్రభుత్వం నేటికి కూడా వారి యొక్క ఎవరినైతే ఈ యొక్క దోషులు ఉన్నారో వాళ్ళని పట్టుకోకపోవడం చాలా దురదృష్టకరం. భారతదేశంలో భారత రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి ప్రతి పౌరుడికి కూడా స్వేచ్ఛ సమాన హక్కులు కల్పించింది. సో ఆ స్వేచ్ఛ సమాన హక్కుల ప్రకారం ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మతాన్ని గాని వాళ్ళ కులాన్ని గాని గౌరవించుకునే పద్ధతిలో వీళ్ళు మరింత ముందుకెళ్లే కోణంలో ఇలాంటి హత్యలు జరిగితే ఇంక స్వేచ్ఛ సమానత్వాలు మనం ఎక్కడ కాపాడిన వాళ్ళం అవుతాం? ప్రభుత్వాలు ఎన్ని మారినా కూడా రాజ్యాంగాన్ని రాజ్యాంగబద్ధంగా ముందుకు తీసుకెళ్తూ ప్రతి ఒక్కరికి గౌరవంగా హక్కులు కల్పించాలి, వాళ్ళకి భద్రత కల్పించాలి. ఈ రోజు మాస్టర్లపై చాలా వరకు దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులకు చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా వాళ్ళకి కూడా ప్రభుత్వం వారు ప్రొటెక్షన్ ఇప్పించవలసిందిగా ప్రత్యేకించి మా డివిఎంసి తరఫున కూడా ప్రత్యేకించి కోరడం జరుగుతుంది. ఇది ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి మరింతగా చర్యలు తీసుకునే విధంగా, ఇలాంటి దాడులు ఇకపై జరగకుండా చూసే విధంగా చర్యలు తీసుకోవాలని మరీ కోరుకుంటున్నాం. ఇలాంటి దాడులు జరగడం దురదృష్టకరం. మరొకసారి ఇలాంటివి జరగకుండా తీసుకోకపోతే ప్రభుత్వంపై మరిన్ని వ్యతిరేక చర్యలు చేపట్టవలసి వస్తుందని మరీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్. తెలియజేసుకుంటాను. ఇది ఏదో ఇన్సిడెంట్ జరిగితే కాదు, ఈ ఐక్యత ప్రతి సందర్భంలోనూ మనలో ఉండాలి. ఉన్నప్పుడే ఇలాంటి దాడులు మనము జరగకుండా ఉంటాయి కనుక మీరు ఈ రోజు వచ్చే వెళ్ళిపోయాం కాదు, దయచేసి అందరూ కూడా మరి ఇలాంటి ఐక్యత మనము ప్రతి సందర్భంలో కూడా చాటగలిగితే మరి ఎవరు కూడా మనల్ని ఏం చేయలేరు. అలాగే దేవుడు కూడా మనల్ని ఆయన శరీరంలో ఒక భాగముగా చేశాడు కనుక డినామినేషన్ వేరైనా, శాఖలు వేరైనా, సంఘాలు వేరైనా, మనందరూ కూడా క్రైస్తవ సమాజం కనుక క్రీస్తు ప్రేమలో ఐక్యము చేయబడినటువంటి వారం కనుక మనం అందరూ కూడా ప్రేమను చాటాల్సినటువంటి వారమే ఉన్నాం కనుక మీరందరూ కూడా ఈ ఐక్యతను కొనసాగిస్తూ మరి అనకాపల్లి జిల్లాలో మరి అనేకమైనటువంటి పరిస్థితులు ఎన్ని వచ్చినప్పటికీ కూడా మేమందరం ఒక్కటే, మేమందరము క్రీస్తు వారసులమని మనందరూ కూడా చాటేటువంటి వారిగా మీ అందరూ వచ్చారు. అందరూ బట్టి సేవకులకు, విశ్వాసులకు, శ్రేయ సమాజం వారికి, యవనస్తులకు అందరికీ నేను వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఆఖరిగా ప్రార్థన చేద్దాం. మరి వారి కుటుంబానికి అలాగే క్రైస్తవ సమాజానికి తీరని లోటు మరి ప్రవీణ్ పగడాల గారి మృతి, ఇది మనుషుల మీద చేసిన దాడి కాదు కానీ ఇది సమాజం మీద జరిగినటువంటి దాడి కనుక మన అందరూ ముక్త కంఠముతో స్వరమెత్తి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయుధమైనటువంటి ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు మనము సాధిద్దాం. అధికారుల యొక్క మనసును దేవుడు మార్చినట్లుగా మరి ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారో ఆఫీసర్ల యొక్క మంచి జ్ఞానము దేవుడు అనుగ్రహించి న్యాయము చేసేటువంటి దేవుడు ఆయన కనుక ఆయన ద్వారా న్యాయము దేవుడు జరిగించినట్లుగా మనం అందరూ ప్రార్థన చేద్దాం. మీకు ఇవ్వబడినటువంటి క్యాండిల్స్ మీరు పైకెత్తండి. అందరూ కూడా ప్రార్థన ఎక్కించాలని మనం చేస్తూ మరి ఈ సమయాన్ని బెనర్జీ గారు ప్రార్థన చేస్తారు. మనం వచ్చినటువంటి బెనర్జీ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేయాలని ప్రాంపూర్కి మనం చేస్తున్నాను. మంచిది సమయంలో ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. శాంతి, సమాధానము, ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మీ దాసుని లేపుకుని సత్యాన్ని ప్రకటించడానికి ఇంతవరకు ఎంతో సహాయం చేసావు తండ్రి. మీ దాసుని యొక్క అకాల మరణాన్ని బట్టి క్రైస్తవ లోకము ఎంత గాయపరచబడిందో మీరు ఎరిగినటువంటి దేవుడవు. ఈ సమయంలో ప్రార్థన చేస్తూ ఉంటుండగా న్యాయము చేసేటువంటి దేవుడవు నీవే న్యాయాధిపతివు తండ్రి. గనుక ప్రార్థన చేస్తున్నాం. ఏదైతే ఈ మత సంబంధమైన గొడవలు, కక్షలు, విద్వేషాలు చెలరేగుతూ ఉన్నాయో
వాటన్నిటినీ కూడా యేసు క్రీస్తు శక్తి గల నామములో చీకటి కార్యములన్నింటినీ కూడా నిర్మూలన చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవుని సమాధానము భారతదేశమును పరిపాలించును గాక. దేవుని యొక్క న్యాయ విధి పరిపాలించును గాక. ప్రభువా, మీరు ఐగుప్తులకు తీర్పు తీర్చారు, సిరియన్ల దండుకు తీర్పు తీర్చారు, ప్రభువా మిద్యానికి తీర్పు తీర్చారు. ప్రభువా, అనేకమైన కార్యములు జరిగించినటువంటి రోషము గల దేవుడము భారతదేశంలో ప్రభువా మీరే నెమ్మదిని, శాంతిని, సమాధానమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే ఇటువంటి మత సంబంధమైన గొడవలకు నాయన ప్రేరేపిస్తున్నారో అట్టి వారికి సౌలు వల్లే మారుమనసు వచ్చును గాక. అన్యాయం చేయబడినటువంటి మా ప్రియ సహోదరుని యొక్క ప్రవీణ్ గారి కుటుంబానికి, తన సేవకురానికి ప్రభువా, తన బిడ్డలకు, తన పరిచర్యకు దేవుని యొక్క ఆదరణ, నెమ్మది, సమాధానం కలుగును గాక. పరిచర్య ఎక్కడ కుంటుపడకుండా ప్రవీణ్ అనలాంటి అనేక మంది దైవజనులు మా దేశమంతటా లేచుదురు గాక. న్యాయం జరిగించి శాంతి సమాధానము మా రాష్ట్రంలో అనుగ్రహించి అనేక మంది రక్షణ పొందినట్లు ఈ కార్యమును మీరు జరిగించమని ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠమైన నామమున స్తుతులు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నామా తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యల సహవాసము, సన్నిధి, ఆదరణ, కాపుదల మనలందరినీ, కుటుంబాన్ని విడిచివెళ్ళేటువంటి ప్రవీణ్ పైలాల్ గారి ఆత్మకును, అలాగే క్రైస్తవ సమాజమునకును వారి కుటుంబమునకును తోడై ఉండి ఆదరించి క్రైస్తవ సమాజమే జరిగినటువంటి అన్యాయం విషయంలో సర్వశక్తి కలిగిన దేవుడు న్యాయము తీర్చి కాపాడునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. తిమోతి గారు ఉన్నారా? తిమోతి గారు